ఈ రీజనరేటివ్ అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది? హిస్టారికల్ కాంటెక్స్ట్ చెప్పి మాకు సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సర్జరీ లేకుండా మీ ఓన్ బాడీ మెటీరియల్తో హీల్ చేయటాన్ని రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అంటాం. విమెన్లో ఆర్థరైటిస్ వెరీ కామన్. ఎట్లా డీల్ చేస్తారో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నీ రిప్లేస్మెంట్ 10 మంది పేషెంట్స్లో 10 మందికి అక్కర్లేదు. ఒక స్ట్రక్చర్ పోయి కార్టిలేజ్ అంతా పోయింది, ఈ పేషెంట్ టోటల్ నీ రిప్లేస్మెంట్కి వెళ్ళాలి. ఇది లిటరల్లీ స్టేజ్ 1 or 2. ఇంకా మెనిస్కస్ ఉంది, స్ట్రక్చర్ ఉంది, ఈ పేషెంట్కి ఆపరేషన్ ఎందుకండి? అసలు ఈ పిఆర్పి అంటే ఏంటి? ఏదో ఎక్విప్మెంట్ ఇంటికి తీసుకొస్తారు, బ్లడ్ తీస్తారు, దే ఇంజెక్టెడ్ బ్యాక్. దాంట్లో సైన్స్ ఎంత, క్వాకరీ ఎంత, అసలు ఏంటి? AVN అనే కండిషన్ ఒకటి. ఇదేంటంటే కోవిడ్ తర్వాత బాగా పెరిగిపోయిందండి. అందరూ స్టీరాయిడ్స్ తీసుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ స్టీరాయిడ్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఇది. బ్లడ్ లాస్ అయిపోయి ఆ హిప్ లాస్ట్లో కొలాప్స్ అయిపోతాం. సార్, మన ఛానల్కి చాలా మంది మహిళలు చూస్తారు సార్. మన సొసైటీలో వీళ్ళకి జిమ్కి వెళ్ళకూడదు, మసిల్స్ కనపడతాయి, మొగోళ్ళలా ఉంటావు, ఇట్లాంటి డ్రామాలు చేస్తూ ఉంటారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఓల్డ్ ఏజ్లో 50 year టచ్ అయిన పాయింట్ దగ్గర నుంచి ముందుకి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేమి చేయాలి? సార్, డాక్టర్ గారు ఇప్పుడు దాకా మీరు చెప్పినవి చాలా ఎక్సైటింగ్ ఉంది, కానీ కటింగ్ ఎడ్జ్లో ఫ్యూచర్లో ల్యాబ్స్లో నడుస్తున్న వాటి గురించి ఇన్సైట్ ఇవ్వండి సార్.